ఒక చమత్కారమైన శ్లోకం. ఇది విష్ణుమూర్తిని గురించి. ఏక భార్యా ప్రకృతి అచలా చంచలా సాద్వితీయా ఏకః పుత్రో సకల సృఢభూత్ మన్మథో దుర్నివారః శేషశయ్యా శయనం ఉదతి వాహనం పన్నగాసి స్మారం స్మారం స్వగృహచరితం దారుభూతో మురారి. విష్ణుమూర్తికి ఒక భార్య భూమి, ఆమె చలనం లేనిది. రెండవ భార్య లక్ష్మీదేవి, ఆమె చెంచల, స్థిరంగా ఒక చోట ఉండదు. ఒక కొడుకు ఉన్నాడు, అతడే బ్రహ్మదేవుడు. అడ్డమైన సృష్టి చేస్తూ ఉంటాడు. రెండవ వాడు మన్మథుడు, వానికి పట్టపగ్గాలు లేవు, అందరి మనస్సులను మధింపజేస్తూ ఉంటాడు. పరుండటానికి శయ్య పాము, ఆదిశేషుడు. శయ్యాగృహం సముద్రం, అది కల్లోల భరితం. వాహనం అంటారా, సర్వభక్షిణి అయిన గరుడ పక్షి. ఇలాంటి తన ఇంటి చరిత్రను తలుచుకొని మురారి అంటే ఆ విష్ణుమూర్తి కొయ్యబారిపోయాడు అని ఒక కవి చమత్కారంగా పూరిలో ఉన్న కొయ్య రూపంలో ఉన్న విష్ణుమూర్తిని గురించి చెప్పాడు.